నమస్కారం అండి. ఈరోజు మనం నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాము. సో ఇక్కడ నేను రాసుల పేర్లు ఏం రాయట్లేదు, నక్షత్రాల పేర్లు ఇంకా వాటి పాదాలు రాస్తున్నాను. మీరు కూడా నోట్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ అశ్విని, భరణి, కృత్తిక. ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయండి. 9 పాదాల్లో అశ్వినికి 4 పాదాలు, భరణికి 4 పాదాలు, 2 కలిపి 8 అయిపోయాయి కదా. సో మిగిలింది ఒకటే కదా, సో 1 పాదం. కృత్తికకి 1 పాదం కేటాయించారు. తర్వాత కృత్తిక మళ్ళీ సేమ్ ఇంకా 3 పాదాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వృషభానికి షిఫ్ట్ అవుతుంది కృత్తిక నక్షత్రం. సో కృత్తిక నోట్ చేసుకోండి, మీకు కష్టమవుతుంది మళ్ళీ. ఇది ఒకటైపోయాక మిగిలిన 3 పాదాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు కదా. సో ఇక్కడ ఒకటి మిగిలింది, 1 రాయబడింది, మిగిలింది ఇక్కడ 3. సో కృత్తిక, రోహిణి, రోహిణికి 4 పాదాలు. ఓకే, 4, 5, 6, 7 ఇంకా 8, 9, 2 కదా. సో కృత్తిక, రోహిణి, మృగశిర. ఓకే, లైన్గా ఇవి ఇలా ఉంటాయండి. మీరు తప్పకుండా ఇవి కూడా నేర్చుకోండి. నేను చెప్పాను కదా, ఒక్కొక్కటి యాడ్ అవుతుంటుంది. మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ఈ 12 రాసులకి విభజించబడ్డాయి, ఓకేనా. సో మృగశిర ఎంత, 2 పాదాలు, 4, 5, 6, 7, 8, 9. ఓకే, మృగశిర ఇక్కడ 2 కదా, 4లో ఇంకా 2 మిగులుతాయి కాబట్టి 2. ఆరుద్ర 4, పునర్వసు వచ్చేసి 4, 5, 6, 7, 8, 9, 3. ఓకే, మళ్ళీ పునర్వసు ఇక్కడ 3, ఇంకొకటి మిగిలింది కదా, ఇక్కడ వస్తుంది. ఓకే, పునర్వసు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఓకే, ఇది మొదటి నవకం అంటారు. ఇక్కడ నుండి అశ్విని నుండి కర్కాటం వరకు ఈ నక్షత్రాలన్నీ అయిపోయాయి అన్నమాట. సో ఇక్కడ 4, ఫస్ట్ 4, 4, 1 వచ్చింది, ఇక్కడ లాస్ట్కి 4, 4, 1 వచ్చింది. ఇది మొదటి నవకం అంటారు. సో ఇక్కడ నుండి మళ్ళీ 2వ నవకము, ఇక్కడ నుండి 1, 2, 3, 4, ఇది 3వ నవకం. అంటే నవకం అంటే పార్ట్ అన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్, ఈ సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అని అర్థం. ఓకే, కానీ మన ఆస్ట్రాలజీ జ్యోతిష ప్రకారం మనం నవకం అని యూజ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఇక్కడ మనం నక్షత్రాల అధిపతులను కూడా రాసుకుందాం. ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతిగా వ్యవహరిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని వచ్చేసి కేతువు, షార్ట్లో రాస్తున్నానండి. మీరు ఒకవేళ పెద్దగా డయాగ్రామ్ పెద్దగా బాక్స్ వేసుకొని మీరు చేసుకోవచ్చు, నాకు స్పేస్ లేదని ఇక్కడ ఇలా చిన్నగా రాశాను బ్రాకెట్లో. భరణి వచ్చేసి శుక్రుడు, కృత్తిక సూర్యుడు, మళ్ళీ ఇది కూడా సేమ్ సూర్యుడు, రోహిణి చంద్రుడు, మృగశిర కుజుడు, ఇక్కడ కూడా కుజుడు, ఆరుద్ర వచ్చేసి రాహువు, పునర్వసు గురుడు, ఇక్కడ కూడా గురువు, పునర్వసు, పుష్యమి శని నక్షత్రం, ఆశ్లేష బుధ నక్షత్రం. ఓకే, ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క గ్రహానికి ఇవ్వడం జరిగింది. ఇలాగే సేమ్ నక్షత్రాల పేర్లు వేరు కానీ గ్రహాలు మాత్రం మారాయండి. ఇవే కంటిన్యూ అవుతాయి కానీ నక్షత్రాల పేర్లు మారుతాయి. ఓకే, మళ్ళీ ఇవి కూడా పాదాలు అనేటివి కూడా సేమ్ ఉంటాయి. ఓకే, సో అశ్విని అయిపోయింది. తర్వాత మఖ, పుబ్బ, ఉత్తర ఫాల్గుని ఉత్తర అని కూడా అంటారు. నెక్స్ట్ మళ్ళీ ఉత్తర ఫాల్గుని,
హస్త, చిత్త. ఓకే, మఖ వచ్చేసి సేమ్ ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా కూడా మీరు వేసుకోవచ్చు. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఓకే, పుబ్బ వచ్చేసి శుక్ర నక్షత్రం, మఖ వచ్చేసి కేతు నక్షత్రం. ఓకే, సేమ్ ఇది శుక్ర నక్షత్రం. పుబ్బ 1, 2, 3, 4. ఉత్తర ఫాల్గుని 1. 9 అయ్యాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టాం కదా, ఇంకా 3 మిగిలాయి కాబట్టి 1, 2, 3. హస్త ఎప్పుడైనా ఏ రాశిలో అయినా మధ్యలో ఉన్న వాటికి 4 వస్తుంది. 4 పాదాలు ఉంటాయి. ఓకే, 1, 2, 3, 4. ఇప్పుడు 4, 5, 6, 7. చిత్త అనేది 2 పాదాలు. ఓకే, ఇది అనేది ఉత్తర ఫాల్గుని సూర్యుడు, అంతే కదా. ఇక్కడ కూడా సూర్యుడు వచ్చింది చూడండి, సేమ్ ఇది సూర్యుడిని కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి ఇక్కడ సూర్యుడు. హస్త అనేది చంద్రుడు, ఫస్ట్ వచ్చేసి రోహిణి కదా. ఓకే, తర్వాత మృగశిర, ఇక్కడ చిత్త అనేది కుజుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4, 5, 6, 7, 8, 9 అయిపోయింది. కానీ ఇక్కడ 4 రాలేదు కదా, చిత్తకి 2. ఇంకా 2 మిగిలినాయి కదా 4 పాదాలల్లో. ఓకే, క్యారీ ఫార్వర్డ్ చేసేయాలి. సేమ్ చిత్త 2. ఓకే, ఈ చిత్త అనేది ఎవరి నక్షత్రం? కుజ నక్షత్రం. నెక్స్ట్ వచ్చేసి చిత్త తర్వాత స్వాతి, అంతే కదా. స్వాతి అంటే ఇది కుజుడి, ఇది క్యారీ ఫార్వర్డ్ రాహు నక్షత్రం, స్వాతి అన్నమాట. దీని తర్వాత నేను మళ్ళీ సైడ్కి ఇంకా మీకు రాసి చూపిస్తాను. ఎవరెవరిది ఏంటిదో లైన్గా ఇలా రాసి చూపిస్తే మీరు బట్టి కడితే వచ్చేస్తుంది ఎవరెవరు ఏమేమి నక్షత్రాలు అని. ఓకేనా. స్వాతి అనేది చెప్పాను కదా, మధ్యలో ఉన్న నక్షత్రాలకి కంపల్సరీ 4 ఉంటుంది. 1, 2, 3, 4. ఇది రాహు నక్షత్రం. ఓకే, తర్వాత గురు నక్షత్రం వస్తుందండి, విశాఖ. 4, 5, 6, 7, 8, 9. ఓకే, 3 కాబట్టి 1, 2, 3 గురు. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఇది క్యారీ ఫార్వర్డ్ అయింది, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకొకటి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. విశాఖ ఒకటి గురు నక్షత్రం. ఓకే, ఒక పాదం గురు నక్షత్రం, ఒకటే పాదం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి రాసులన్నీ మీకు వచ్చి ఉండాలండి. ఇది వృశ్చిక రాశి, వృశ్చిక రాశిలో ఏమేమి ఉంటాయో మీకు వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ శని నక్షత్రం. శని నక్షత్రం ఏంటిది? ఇక్కడ అనురాధ నక్షత్రం. ఓకే, మధ్యలో 4 పాదాలు అని చెప్పాను కదా, స్పేస్ లేదని 4 పెట్టాను. ఇది శని నక్షత్రం. ఓకే, నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం, ఎవరిది? బుధుడి నక్షత్రం. ఓకే, ఇక్కడ కూడా 4 ఇంకా 4 అయితే 9 అయిపోయింది. ఓకే, సో బుధ నక్షత్రం. అర్థమవుతుందా అండి మీకు? ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మూలా నక్షత్రం. మూలా నక్షత్రం కేతువుది. 1, 2, 3, 4 కేతు నక్షత్రం అండి. తర్వాత శుక్ర నక్షత్రం వస్తుంది కదా. నెక్స్ట్ సేమ్ శుక్ర నక్షత్రము ఇక్కడ 2వ నవకం అయిపోయిందండి. ఇక్కడ నుండి సింహరాశి నుండి వృశ్చిక రాశి వరకు 2వ నవకం అయిపోయింది. ఇప్పుడు 3వ నవకం స్టార్ట్ అన్నమాట. సేమ్ శుక్ర నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం. 1, 2, 3, 4 శుక్రుంది ఇది. ఓకే, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రం ఇక్కడ ఆల్రెడీ 8 అయింది కాబట్టి ఓన్లీ 1 ఒకటే పాదం తీసుకోబడుతుంది. ఇది సూర్యుడి నక్షత్రం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదమే కదా, ఇంకా 3 పాదాలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇది క్యారీ ఫార్వర్డ్ తీసుకుపోయి ఉత్తరాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 కంప్లీట్ అయిపోయింది. సో ఇది సూర్యుడి నక్షత్రం ఇక్కడ ఉంటుంది. తర్వాత సూర్యుడి నక్షత్రం ఉత్తరాషాఢ 3 పాదాలు ఉన్నాయి కదండి. తర్వాత
చంద్ర నక్షత్రం, శ్రవణ నక్షత్రం మధ్యలో ప్రతిదానికి 4 పాదాలు వస్తాయి. సో 4 పాదాలు చంద్ర నక్షత్రం. తర్వాత ధనిష్ట నక్షత్రం ఇక్కడ 4, 5, 6, 7, 8, 9 2 పాదాలు తీసుకోవాలి. ఇది కుజ నక్షత్రం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 2 పాదాలు వచ్చాయి కాబట్టి ఇది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ 4 పాదాలు కావాలి కదా మనకి. సో ఇక్కడ కుంభరాశిలో ఇక్కడ 2 పాదాలు కుజ నక్షత్రం. కుజుడు అయిపోయాక ఇక్కడ మొదటి నౌకంలో 2 నౌకంలో మీరు చూసుకుంటూ ఉండాలండి. కుజుడు అయిపోయినాక రాహు నక్షత్రం, శతభిష నక్షత్రం. సో ఇక్కడ రాహుది శతభిష 4 పాదాలు, మధ్యలో కంపల్సరీ 4 పాదాలు ప్రతి రాశిలో ప్రతి నక్షత్రానికి ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 4 పాదాలు అన్నమాట. అయితే రాహు నక్షత్రం అయితే పూర్వభాద్ర నక్షత్రం 3 ఎలా తీసుకున్న 4, 5, 6, 7, 9 అన్నమాట. సో గురువు. ఓకే, పూర్వభాద్ర గురు నక్షత్రం అని మీరు గ్రహించాలి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 3 కదా ఇక్కడ ఉన్నాయి, ఇంకొకటి మిస్ అయ్యాం కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం 1 గురు నక్షత్రం. ఓకే, సో ఉత్తరాభాద్ర నక్షత్రం. ఓకే, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు శని నక్షత్రం ఇది. తర్వాత రేవతి నక్షత్రం. ఓకే, 4 పాదాలు కంప్లీట్ అయ్యాయి కదా, 9 పాదాలు. ఇది బుధ నక్షత్రం. ఓకే, సో ఈ విధంగా మీరు నక్షత్రాలు గుర్తుపెట్టుకోవాలండి. బాక్స్లో మీకు సపరేట్గా చెప్పాలంటే నేను వివరిస్తాను, చూడండి. ఇక్కడ సపరేట్గా వచ్చేసి నక్షత్రాలు, ఆ నక్షత్రాల అధిపతుల గురించి అక్కడైతే క్లమ్జీగా ఉంటుంది కదా బాక్స్లో. ఇక్కడ వచ్చేసి నక్షత్రాలు, అధిపతులు, ఆ నక్షత్రాల అధిపతుల గురించి క్లుప్తంగా రాశాను. ఇది కొద్దిగా వర్టికల్గా పెట్టాను. కొద్దిగా మీ ఫోన్ తిప్పుకొని మంచిగా రాసుకోండి. ఓకేనా? ఎలా అంటే అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు అధిపతి కేతువు. ఓకే, భరణి, పుబ్బ, పూర్వాషాఢ అధిపతి శుక్రుడు. కృత్తిక, ఉత్తరాషాఢ, ఉత్తరని ఉత్తర ఫాల్గుని అని కూడా అంటారండి. సో ఉత్తరాషాఢ అధిపతి రవి. మళ్ళీ చంద్ర నక్షత్రాలు వచ్చేసి రోహిణి, హస్త, శ్రవణం అధిపతి చంద్రుడు. అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు అధిపతి రాహువు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు అధిపతి గురువు. పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర నక్షత్రాలకు అధిపతి శని. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు అధిపతి బుధుడు. ఓకేనా? ఈ నక్షత్రాల గురించి మంచి చక్కగా నేర్చుకోండి. ఇక్కడ నేర్చుకున్న తర్వాతనే ఇవన్నీ ఆ బాక్స్లో అక్కడ రాశి చక్రంలో అప్లై చేయాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఓకేనా? అప్పుడు వస్తుంది మీకు. ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాలి, తర్వాత రాశి చక్రంలో వేయాలి. ఓకేనా? మరిన్ని విషయాలు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? ఇక్కడ మీరు అడగవచ్చు, ఎందుకు 9 పాదాలు తీసుకుంటారు, 10, 11, 12 అలా తీసుకోవచ్చు కదా, అంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు కదా అని. 9 గ్రహాలు కదండి, వాటి గురించి 9 పాదాలు. ఓకేనా? ఆ విధంగా కౌంట్ చేసి తీసుకున్నారు 12 రాసులకి. ఓకేనా? మొత్తం 108 పాదాలు 12 రాసులకి విభజించారు, 9 గ్రహాలకి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు ఇలా ఇబ్బందిగా ఉంటుంది కదా, గ్రహాలు అనేవి లైన్గా రావాలండి. ఇది కూడా వింశోత్తరి దశ టైంలో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఫస్ట్ కేతువు, దీని తర్వాతని శుక్రుడు, దీని తర్వాత సూర్యుడు, తర్వాత చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు. ఈ విధంగా గ్రహాలు లైన్గా నేర్చుకోవాలి, కింద మీద నేర్చుకోవద్దు. ఇవి లైన్గా నేర్చుకున్నారంటే మీకు ప్రిడిక్షన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది.
ఇవి దశా సిస్టంలో ఇవి లైన్గా వస్తాయండి. ఓకేనా? ఆ దశా సిస్టమ్ అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? అంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇవి నేర్చుకోవడానికి కనీసం మీకు 1 వీక్ అయినా పడుతుంది. నాకైతే పట్టింది. ఇక మీకు మీ తెలివిని బట్టి ఉంటుంది అది. ఓకేనా? 2-3 డేస్లో అయినా పర్వాలేదు. కాకపోతే ఇవి లైన్గా ఉండాలి, కింద మీద ఉండొద్దు, నేర్చుకోవద్దు. కేతు తర్వాత శుక్రుడు, శుక్రుడు తర్వాత సూర్యుడు, ఇవి ఇక్కడ ఉన్నాయి కదండి. శుక్రుడు, కేతువు, శుక్రుడు, రవి, చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు అని ఇవి లైన్గా ఇలాగే నేర్చుకోవాలి. ఇది మన వింశోత్తరి దశా సిస్టంలో ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి నేర్చుకునేది సాంప్రదాయ జ్యోతిష్యం, వేదిక ఆస్ట్రాలజీ. తర్వాత నెమ్మదిగా కేపీ ఆస్ట్రాలజీకి వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఇవన్నీ వస్తేనే తర్వాత అది అర్థమవుతుంది. ఓకేనా? ధన్యవాదాలు.